చాలా మంది అంటూ ఉంటారు, స్ట్రెస్ నాకు ఎక్కువ ఉంది డాక్టర్, నాకు ఈ రోగం ఎట్లా కాజ్ చేస్తుంది, లేకపోతే ఇప్పుడు ఎవరికి స్ట్రెస్ లేదు అలా అందరికీ ఈ రోగం రావట్లేదు కదా. అలా రకరకాల మంది రకరకాల క్వశ్చన్స్తో నన్ను అప్రోచ్ అవుతూ ఉంటారు. దీనికి ఆన్సర్స్ ఏంటి అంటే, స్ట్రెస్ అంటే ఏంటి అంటే ఏదైతే ఒక ఆలోచన, స్ట్రెస్ అంటే ఏదో పోవడమో ఏదో పెద్దది జరగాలనేది ఏమి లేదు. ఎక్కడైతే మీ బాడీలో ఒక ఆలోచన వల్ల మీ బాడీలో ఉన్న కెమిస్ట్రీ డిస్టర్బ్ అవుతుందో దాన్ని స్ట్రెస్ అని మాట్లాడతాం. అంటే మైండ్ ఒక దాని మీద స్ట్రెస్ చేస్తుంది, మైండ్ ఒక దాని గురించి బాగా డీప్గా ఎనలైజ్ చేసుకుంటుంది, అదే బాగా ఎనర్జీని వేస్ట్ చేస్తుంది ఒక దాని మీద. ఆ టైంలో అది స్ట్రెస్ చేస్తుంది బాడీని. ఏమని అంటే, నాకు ఇప్పుడు ఈ ఆలోచన వల్ల నేను బ్లాక్ అయ్యాను, లేకపోతే ఈ ఆలోచన వల్ల నేను డిస్టర్బ్ అయ్యాను అని చెప్పి ఆ ఒక్క ఆలోచన కోసం ఎంటైర్ బాడీ ఫంక్షన్ కూడా ఈ ఒక్క ఆలోచన మీద పెట్టే ఎనర్జీని, ఇది ఒకటి ప్రాసెస్ నడవాలంటే ఎంటైర్ బాడీ కూడా దీనికి సహకరించాల్సి వస్తుంది. అందువల్ల ఏమంటే జస్ట్ ఒక్క దాన్ని మనం ఫోకస్ పెట్టుకోవాలంటే ఎంటైర్ బాడీ కూడా ఇదే ఫామ్ లో ఇదే పాత్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ని మనం స్ట్రెస్ అని పిలుస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక మనిషికి ఒక బాధ కలిగింది అనుకుందాం. ఆ బాధ ఎంతసేపు ఆ మనిషి సఫర్ అవుతున్నాడు అనే దాన్ని బేస్ చేసుకుని బాడీలో ఎటువంటి చేంజెస్ అవుతాయి, ఆ చేంజెస్ వల్ల ఫర్దర్ గా ఈ మనిషి ఎటువంటి డిసీజెస్ కి సఫర్ అవుతాడు అనేది ఒక అనాలజీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక బాధ ఉంది, ఆ బాధ జస్ట్ ఒక 5 minutes 10 minutes 15 minutes వచ్చింది అంటే పెద్దగా బాడీలో ఏమి డిస్టర్బ్ కాలేదు, ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ సిచ్యువేషన్ లేదు. అలా కాకుండా 1/2 hour కంటే ఎక్కువసేపు కనుక ఒక దాని గురించి ఆలోచించాడు అంటే ఒక 1/2 hour సేపు జరిగిన డిస్టర్బెన్స్ ఆ మనిషిలో కొన్ని గంటల వరకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒక హాఫ్ డే 1 day వరకు కూడా ఒక దాని మీద స్ట్రెస్ చేసాము అంటే కనుక డెఫినెట్ గా అది 2nd day 3rd day 4th day మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. అలా కాకుండా ఒక 1 week 10 days లేదా ఇంకా ఎక్కువ రోజులు ఒక 1 month ఒక దాని గురించి స్ట్రెస్ ఫీల్ అయ్యాడు అంటే ఈ ఎన్ని రోజులైతే బాడీ ఈ యొక్క స్ట్రెస్ గురించి బాడీ అంతా కాంపెన్సేట్ చేయాల్సి వచ్చిందో అంత ఎఫెక్ట్ ఫర్దర్ గా ఈ బాడీ సిస్టమ్ లో పడుతుంది. అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక 15 days 1 month ఒక దాని గురించి తీవ్రంగా బాధపడుతూ తీవ్రంగా ఆలోచిస్తూ పగలు రాత్రి తేడా లేకుండా ఇంకా దేని మీద ఫోకస్ లేకుండా ఆలోచిస్తూ ఉన్నాడంటే ఎక్కడెక్కడ చేంజెస్ జరుగుతూ ఉంటాయి బాడీలో. అంటే ఇంకా వేరే దాని మీద డిసిప్లిన్ పోయింది అంటే ఇప్పుడు నేను తినాలి, ఇప్పుడు నేను వర్క్ చేయాలి, ఇప్పుడు నేను పడుకోవాలి, ఇంకా వేరే ఎమోషన్స్ ఏమీ లేవు. అంటే ఒక ఆనందం కానివ్వండి, ఒక ఎక్సైట్మెంట్ కానివ్వండి, ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కానివ్వండి, ఒక జాయ్ కానివ్వండి, ఇవన్నీ లేవు. ఇవన్నీ లేనప్పుడు ఓన్లీ ఒకటే ఎమోషన్ కన్సిస్టెంట్ గా కొన్ని రోజులు బ్రెయిన్ నడిపిస్తూ ఉంది అంటే ఆ ఎమోషన్ వల్ల వచ్చే హార్మోన్ చేంజెస్ ఏమైతే ఉంటాయో బాడీలో, ఆ కార్టికోస్టెరాయిడ్ హార్మోన్స్ కానివ్వండి, స్ట్రెస్ హార్మోన్స్ కానివ్వండి, ఈ బ్రెయిన్ హార్మోన్స్ డోపమైన్ కానివ్వండి, సెరోటోనిన్ కానివ్వండి, వీటిల్లో ఉండే ఇంబ్యాలెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కలిపి సిస్టమ్ మీద పనిచేస్తాయి. ఆకలిని తగ్గించడం, లేదా ఎక్కువగా ఆకలిని పెంచడం, లేదా ఎక్కువ డ్రౌజీ క్రియేట్ చేయడం, లేకపోతే అస్సలు నిద్ర పట్టకపోవడం, లేకపోతే చీటికి మాటికి చికాకు రావడం, ఆ ఓపిక అనేది పోవడము, తర్వాత వీక్నెస్ రావడము, ఏదైనా పని చేయాలంటే ఇష్టం లేకపోవడము, ఫెటీగ్ అంటాం దాన్ని, అంటే త్వరగా అలసిపోవడము, బద్ధకంగా ఉండడము, పొద్దున్న లేస్తూనే ఆ ఎనర్జీ లెవెల్స్ లేకపోవడము, నైట్ టైం ఎక్కువసేపు మెలుకొని ఉండడము, వీటన్నిటి మూలంగా బాడీలో మన డైజెషన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఆకలి టైంకి వేయకపోవడం, డైజెషన్ టైంకి అవ్వకపోవడం, ఆ తర్వాత ఎసిడిటీ రావడం, ఆ తర్వాత వాళ్ళు చేసే ఆ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి వాళ్ళ డిప్రెషన్ అమౌంట్ ని బట్టి వాళ్ళకి వెయిట్ గెయిన్ కావడం కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వడం కానివ్వండి, దాని తర్వాత వాళ్ళకు వచ్చే తీవ్రమైన కాన్సిక్వెన్సెస్ అంటే సాడ్నెస్ తర్వాత డిప్రెషన్ తర్వాత యాంగ్జైటీ, ఇవన్నీ కలిపి వాళ్ళ హార్ట్ బీట్ మీద, వాళ్ళ పల్స్ రేట్ మీద, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ మీద కూడా అవి ఎఫెక్ట్ పడటం, దానివల్ల వాళ్ళకి బీపీ చేంజెస్ అవ్వడం, బీపీ ఫ్లక్చువేషన్స్ అవ్వడం కానివ్వండి, మూడ్ స్వింగ్స్ రావడం, తర్వాత తీవ్రమైన ఇంపల్సివ్ నేచర్ రావడం, ఇవన్నీ కూడా జరిగి స్లోగా ఆ పర్సన్ యొక్క బేసిక్ నేచర్ కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ మైండ్ లో బేసిక్ నేచర్ చేంజ్ అవ్వడం, వాళ్ళ బాడీ ఫంక్షన్స్ కూడా చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళు స్లోగా పేషెంట్ కింద డెవలప్ అవుతారు. పేషెంట్ కింద డెవలప్ అయినప్పుడు వీళ్ళు ఎటువంటి హ్యాబిట్స్ లో ఉన్నారు, ఆ టైంలో వాళ్ళు ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నారా, ఎక్కువ స్మోక్ చేశారా, లేకపోతే ఎక్కువ సెడెంటరీ లైఫ్ వెళ్ళిపోయారా, ఎక్కువ బయట ఫుడ్ తిన్నారా, ఎక్కువ స్వీట్స్ తిన్నారా, ఎక్కువ జంక్ తిన్నారా, వాళ్ళు అసలు ఆ టైంలో ఎటువంటి లైఫ్ స్టైల్, ఈ 15 days 1 month లో వాళ్ళు ఎటువంటి లైఫ్ స్టైల్ కి లోబడి ఉన్నారు, దాని ప్రకారంగా బాడీ ఎటువంటి కాంపెన్సేషన్స్ కి వెళ్ళింది, వీటిని బట్టి వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ రావచ్చు అనేది ఉంటుంది. సపోజ్ సడన్
స్ట్రెస్ అయింది అంటే వాళ్ళకి స్ట్రాంగ్ థైరాయిడ్ జీన్స్ ఉన్నాయనుకోండి, మేబీ వాళ్ళు ఒక 6 months టైం పీరియడ్లో లేదా 1 month టైం పీరియడ్లో వాళ్ళకి స్లోగా థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ జరిగి వాళ్ళు థైరాయిడ్ రోగానికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. లేదు అంటే స్లోగా వాళ్ళకి కనుక ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ ఉందనుకోండి, వాళ్ళు ఆఫ్టర్ 1 year or 2 years ఇదే మెటబాలిజం కంటిన్యూ అవుతూ వాళ్ళు ఏం కరెక్షన్స్ చేసుకోలేదంటే గనక వాళ్ళు స్లోగా డయాబెటీస్ లోకి ఎండ్ అవ్వచ్చు. లేదు అంటే పీసీఓడి రావచ్చు, లేకపోతే యాంగ్జైటీ, డిప్రెషన్, సైకాట్రిక్ కండిషన్స్ లోకి వెళ్ళొచ్చు. అండ్ వాళ్ళకి ఒబెసిటీ, ఆ తర్వాత కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ సంబంధించిన రోగాలు కానివ్వండి, బ్రెయిన్ సంబంధించిన రోగాలు కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హోమియోపతిలో ఏంటి అంటే మనం సైకోసోమాటిక్ అనాలిసిస్ చేస్తాం. అంటే మైండ్ లో ఎటువంటి చేంజెస్ జరిగినాయి, దానివల్ల బాడీలో ఎటువంటి ఎఫెక్ట్ అయ్యింది అనేది, ఆ రూట్ అండ్ కాజ్ ఎఫెక్ట్, కాజ్ అండ్ బాడీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి, ఈ ట్రాక్ అర్థం చేసుకుని రూట్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి ఈ సైకాట్రిక్ కేసెస్ కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ఫిజికల్ కండిషన్స్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల వచ్చిన రోగాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా హోమియోపతిలో టోటల్ కంప్లైంట్స్ కలెక్ట్ చేసుకుని రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసే సంస్థ మాకుంది.